ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10th అర్హత ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఫిజిషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ, శానిటరీ అటెండర్, ఫార్మసిస్ట్, టీవీ హెల్త్ విజిటర్కి సంబంధించి వీటికి సంబంధించిన శాలరీలు 1,10,000 నుండి 15,000 వరకు అయితే ఉంటాయి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇది కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. కడప జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ ఆఫీస్ వారు వీటిని భర్తీ అయితే చేస్తున్నారండి. హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్, ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫిజిషియన్ పోస్టులకు మాత్రం డైరెక్ట్గా 30వ తేదీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మిగతా అన్ని పోస్టులకు జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ మనకు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఏ క్యాస్ట్ల వారీగా ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. అది చూసుకొని అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఫిజిషియన్ ఆర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ చేసి ఉండాలి. ఎఫ్ఎన్ఓ పోస్టులకు 10th, శానిటరీ వర్కర్ పోస్టుకి 10th, ఫార్మసిస్ట్కి డి ఫార్మసీ ఆ బీర్ ఫార్మసీ చేసి ఉండాలి. టీవీ హెల్త్ విజిటర్కి 10+2 కానీ ఎంపీడబ్ల్యూ కానీ ఎల్హెచ్వి ఏఎన్ఎం హెల్త్ వర్కర్ ఇలాంటి ఏదైనా కోర్సెస్ చేసినా, గ్రాడ్యుయేట్ చేసినా, ట్యూబర్క్లోసిస్ కోర్స్ చేసినా కూడా దరఖాస్తు చేయొచ్చు. 18 to 42 ఏజ్. ఓసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీజు. మిగిలిన అందరూ అభ్యర్థులు 250 రూపాయల ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫీజ్ పేమెంట్ వచ్చి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కడప పేరు మీద డీడీజీసీ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు టోటల్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. 100 మార్క్స్కి మీ విద్యార్హతలోని మార్కులు, అనుభవం ఆధారంగా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఫోటో అతికిచ్చి ఇక్కడ కింద మనకు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మనకు డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో మనకు 30వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.